మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి సూర్య డెవలపర్స్ కేసులో హీరో మహేష్ బాబుకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాల్సిందిగా మొదట నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులను సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈరోజు మహేష్ బాబు విచారణకు హాజరు అవుతారా లేదా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యునరేషన్ 5.9 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. 3.4 కోట్ల నగదు, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా గుర్తించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో హీరో మహేష్ బాబుకి ఈడీ మరోసారి నోటీసులు అయితే ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఈ రోజు ఈడీ ముందు మహేష్ బాబు హాజరయ్యే అవకాశం ఉందా? సాయి సూర్య డెవలపర్స్ కేసులో గతంలో రైట్స్ జరిగినటువంటి సందర్భంలోనే చెన్నైలో పలు బ్యాంకులలో లోన్లు తీసుకుని ఎగవేతలకు పాల్పడ్డట్లు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదును కూడా సీజ్ చేశారు. అనేక డాక్యుమెంట్స్ ను కూడా అటాచ్ చేసినటువంటి సందర్భంలోనే ఎవరెవరైతే ఈ యొక్క సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించినటువంటి కంపెనీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అప్పుడే హీరో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. ఆయన వీళ్లకు ప్రమోషన్స్ చేశాడు. బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 5.9 కోట్లు 6 కోట్ల వరకు కూడా తీసుకున్నారంటూ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ అమౌంట్ కు సంబంధించి ఆయన చేసినటువంటి నగదు లావాదేవీల మీద ఫోకస్ పెట్టి రెండు విడతలుగా కూడా 2 రకాలుగా ఈ యొక్క అమౌంట్ ను తీసుకున్నట్లు కూడా గుర్తించిన తర్వాత ఈడీ అధికారులు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే మొదటిసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు తను మరొకసారి షూటింగ్ లో ఉన్న కారణంగా మరొకసారి విచారణకు హాజరవుతానని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఏప్రిల్ 28న మొదటిసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అప్పుడు షూటింగ్ కారణంగా ఈడీ అధికారులను సమయం కావాలని మహేష్ బాబు కోరారు. ఇక ఆ తర్వాత మే 12న అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆయనకు సమయం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలోనే హీరో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదనే ఒక సస్పెన్స్ అయితే ఏర్పడింది. సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగానే ఆయన పెద్ద మొత్తంలో వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి సంస్థకు ఏ రకంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు అనే దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి ఈ ప్రమోషన్స్ లో తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించి పూర్తిగా ఆయన విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో ఆయన యొక్క పాత్రకు సంబంధించి వీటన్నిటి మీద ఇవాళ పోలీసులు అటు ఈడీ అధికారులు ఆయన విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఆయన తీసుకున్నటువంటి 5.9 కోట్ల రూపాయలలో 3.4 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు. అలాగే 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో వీటన్నిటి మీద ఈ లావాదేవీలన్నిటి మీద కూడా ఇవాళ ఈడీ అధికారులు మహేష్ బాబును విచారించాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఇటు నోటీసుల్లో భాగంగా మరి ఇప్పటికే విచారణకు మరి కొద్దిసేపట్లో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. మరి విచారణకు హాజరవుతారా లేదా అని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి రత్నకుమార్, అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. మీరు చెప్పినట్టుగా మహేష్ బాబు ఒకవేళ ఈ రోజు హాజరు కాకపోతే ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రత్నకుమార్? ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలే ఉంటాయి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒకసారి ఎవరికైనా సరే తమ యొక్క వ్యక్తిగత కారణాల దృష్ట్యా అవకాశం అనేది ఇస్తూ ఉంటుంది. తర్వాత అందులో భాగంగానే మొదటిసారి విచారణకు హాజరు కావాలని ఏప్రిల్ 28న నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో తాను ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని ఉన్నాను, షూటింగ్ కారణంగా తాను హాజరు కాలేకపోతున్నాను, విదేశాల్లో ఉన్నాను, తనకు కొంచెం సమయం కావాలి అనేటువంటి రిక్వెస్ట్ ను కూడా ఇటు ఈడీ అధికారులకు మహేష్ బాబు విన్నవించుకున్నారు. సో ఆ విన్నపను అంగీకరించినటువంటి ఈడీ అధికారులు తనకు మరొక డేట్ ను కేటాయిస్తూ మే 12న అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని సమయం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మాత్రం కొంత కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్లి విచారణకు సంబంధించి కావచ్చు, లేకపోతే తనిఖీలు చేయడం కావచ్చు, లేకపోతే ఫర్దర్ గా ఈసీఐఆర్ నమోదు చేసి ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు అనేక రకాలుగా అంటే అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉంటుంది. ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అనేది మరి అసలు
అప్పటి వరకు కాకుండా అసలు మహేష్ బాబు మరి ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలోనే ఆయన హాజరవుతారా లేదా అనేటువంటి సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ సంగతి మనకు దాదాపు ఒక 2-3 గంటల తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి చక్రి. రత్నకుమార్, మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యునరేషన్ అయితే 5,09,00,000 తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. అందులో 3.4 కోట్ల నగదు, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా గుర్తించారు ఈడీ అధికారులు. ఒకవేళ ఈరోజు మహేష్ బాబు విచారణకు హాజరైతే ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది రత్నకుమార్? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నగదుకు సంబంధించి నగదు రూపంలో తీసుకున్నటువంటి అమౌంట్ కావచ్చు 3.4 crores, మిగతా అమౌంట్ ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈడీ అధికారులు మొదట సోదాలు నిర్వహించిన సందర్భంలో పలు బ్యాంకుల నుంచి, చెన్నై బేస్డ్ గా ఉన్నటువంటి బ్యాంకుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పుడు ఐడెంటిఫై చేసింది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న బ్యాంకుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేసినటువంటి ఎంక్వైరీలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల అవినీతి అనేది జరిగిందన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపు అనేక బృందాలు వచ్చి ఇటు సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించినటువంటి కంపెనీలలో రైడ్స్ చేశారు, సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున నగదును సీజ్ చేయడం జరిగింది. అలాగే కంపెనీలకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ ను కూడా సీజ్ చేశారు. సో వీటన్నిటి మీద ఇప్పటికి కూడా విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇందులో హీరో మహేష్ బాబు యొక్క బ్రాండ్ ప్రమోషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ని కావచ్చు, లేకపోతే సంస్థను, వ్యవస్థలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇటు సెలబ్రిటీల చేత ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరో మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ పేరు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియాలోనే ఆయన చాలా పేరు పొందినటువంటి హీరో కాబట్టి సో ఆయన చేత యొక్క ప్రమోషన్స్ చేయించడం ద్వారా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీని నమ్మి అనేక మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఆ కంపెనీలో. అలాగే ఎంతో మంది ప్రభావితమయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడటానికి సంబంధించి కూడా ఆయన యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ రకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రమోషన్స్ చేసేటప్పుడు ఏ రకంగా లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పరిగణలోకి చూసుకునే ప్రమోషన్స్ చేశారా, లేకపోతే డబ్బులకు మాత్రమే ఆశపడి ప్రమోషన్స్ చేయాల్సి వచ్చిందా, బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు వాళ్ళ లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించి ఎంత మేరకు తెలుసుకున్నారు, వీటన్నిటి మీద కూడా ఆయన ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించి ఆయన యొక్క రెమ్యునరేషన్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ ట్యాక్స్ పేమెంట్స్ అనేవి ఎలా ఉంటాయనే దానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.